హాయ్ ఎవ్రీవన్. ఇవాళైతే మనం ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన గియాజుద్దీన్ బాల్బన్ గురించి చూద్దాం. ఇతను 1266 నుండి 1286 వరకు ఢిల్లీ సుల్తాన్గా పాలింపబడ్డాడు. ఇతను ఇల్టుట్మిష్కి బానిసగా ఉంటూ అంగరక్షకుడుగా ప్రారంభించాడు. ఇల్టుట్మిష్ బానిసకే బానిస అని అంటారు, ఎందుకంటే ఇతను ఐబక్కి ఇల్టుట్మిష్ బానిస కాబట్టి బానిసకే బానిస అని అంటారు. బాల్బన్ని బానిసలకే బానిస అని అంటారు, ఎందుకంటే ఐబక్ బానిస, ఐబక్కి ఇల్టుట్మిష్ ఒక బానిస, ఇల్టుట్మిష్కి బాల్బన్ బానిస. సో అందుకే బానిసలకే బానిస అని అంటారు. ఇతను రజియా పాలనలో అమీరీ షికారిగా పనిచేసి నాసిరుద్దీన్ మహమ్మద్ కాలంలో వజీర్ ప్రియం అంటే ప్రైమ్ మినిస్టర్గా పనిచేసి మరియు నాయర్-ఏ-సుల్తాన్గా పనిచేశాడు. మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషి అని అంటారు ఇతనిని. ప్రాచీన భారతదేశ ఉక్కు మనిషి అని కౌటిల్యుని అంటారు. సో ఇక్కడ ఉక్కు మనిషి అని వచ్చింది కాబట్టి నేను ప్రాచీన భారతదేశ ఉక్కు మనిషి అని మెన్షన్ చేయడం జరిగింది. సో మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషి అని బాల్బన్ని అంటారు. బాల్బన్ బిరుదులు దైవాంశ సంభూతుడని, జిలిల్లాహి అని, నాయబ్-ఏ-ఖుదా అని. నాయబ్-ఏ-ఖుదా అంటే భగవంతుని ప్రతినిధి అని అర్థం. జిల్లిల్లాహి అంటే భగవంతుని నీడ అని అర్థం. బ్లడ్ అండ్ ఐరన్ విధానాన్ని తీసుకొచ్చాడు, దీని వలనే అధికారం తథ్యం అవుతుందని అన్నాడు. ఎవరు? బాల్బన్. 3 పర్షియన్ సంప్రదాయాలను తన దర్బార్లో ప్రవేశపెట్టాడు. అవేంటంటే సిజ్దా, దర్బార్లో ప్రవేశించిన వారు సాష్టాంగ నమస్కారం చేయడము. పైబోస, సుల్తాన్ పాదాలను ముద్దాడడం. నౌరోజ్, ఇతను ఇరాన్ న్యూ ఇయర్ విధిగా అధికారులు అందరూ సుల్తాన్కి కానుకలు సమర్పించుకోవాలి. అంటే ఏంటంటే ఇరాన్కి న్యూ ఇయర్ ఉంటుంది కదా, కొత్త సంవత్సరం రోజు విధిగా అధికారులు అందరూ సుల్తాన్కి కానుకలు సమర్పించుకోవాలి. ఇది ఒక పండగ లాగన్నమాట. ఈ పండగ రోజు సుల్తాన్కి అందరూ కానుకలు సమర్పించుకోవాలి. వీటిని 1266లో ప్రవేశపెట్టాడు. ఇతను మద్యపానాన్ని నిషేధించాడు. ఢిల్లీ చుట్టుపక్కల ఉండే అడవులను నరికి వ్యవసాయ భూములను చేశాడు. నెక్స్ట్, చిహల్గనీ సంస్థను అంతం చేశాడు. అందులో ఉండే టర్కిష్ సర్దారులను హతమార్చి చిహల్గనీ శాశ్వతంగా అంతం చేశాడు. జియావుద్దీన్ బరానీ అనే చరిత్రకారుడు టర్కిషేతరులతోని మాట్లాడేవాడు కాదని అన్నాడు. బాల్బన్ టర్కిషేతరులతోటి మాట్లాడేవాడు కాదు అని అన్నాడు. న్యాయగంటను ఏర్పాటు చేశాడు. మియోలనే దోపిడీ దొంగలను అంతం చేశాడు. బెంగాల్ గవర్నర్ టుగ్రిల్ ఖాన్ బాల్బన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఖుత్బాను తన పేరు మీద మార్చుకున్నాడు. ఖుత్బా అంటే ఎవ్రీ ఫ్రైడే చక్రవర్తి పేరు మీద చేసే ప్రార్థనను ఖుత్బా అంటారు. బాల్బన్ ఈ తిరుగుబాటును అంతం చేసి టుగ్రిల్ ఖాన్ను అంతం చేశాడు. ఆర్థిక శాఖ అయిన దివానీ వజారత్ నుండి సైనిక విధులను వేరు చేసి దివానీ అరీజ్ అనే ప్రత్యేక సైనిక శాఖ ఏర్పాటు చేశాడు. దిర్హం అనే బంగారు నాణెంని ప్రవేశపెట్టాడు. మంగోలుల దాడులను ఎదుర్కోవడానికి దౌత్యనీతి మరియు సైనిక శక్తిని ఉపయోగించాడు. 1285లో జరిగిన దాడిలో తన కుమారుడు మహమ్మద్ని కోల్పోయాడు.